హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ కాదండి, ఒక మంచి హెయిర్ ఆయిల్ అండి. చాలా మంచి హెయిర్ పెరుగుతుంది. మేము రెగ్యులర్గా ఇదే యూస్ చేస్తున్నామండి. మా ఎయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయింది, మంచిగా ఎయిర్ కూడా గ్రోత్ అవుతుందండి. సో మేము యూస్ చేశాకనే మీకు కూడా నేను వీడియో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ నేను మీకు ఏమేమి యూస్ చేస్తానో చెప్తున్నానండి, తర్వాత దీని బెనిఫిట్స్ చెప్తాను. ఒక గుప్పడ మందారం పూలండి, ఇది ఒక 10 to 15 లీవ్స్ మందార ఆకు, కొంచెం కరివేపాకు, అది కూడా గుప్పడ అండి. ఆనియన్ పెద్దదైతే ఒకటి, మీడియం సైజ్ అయితే 2, మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్, కలోంజీ అంటే తెలుసు కదండి, ఆనియన్ సీడ్స్, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్, అలోవెరా ఒక పెద్ద మొక్క, దాన్ని మంచిగా వాష్ చేసేసి ఒక 10 minutes నానబెట్టేయాలండి. వాటర్లో నానబెట్టేసినాక బాగా వాష్ చేసేసి కట్ చేసేసుకోవాలి. మనం రెగ్యులర్గా యూస్ చేసే పారాషూట్ ఆయిల్ అండి. క్యాస్టర్ ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ అండి. ఇది ఒక ఐరన్ కడాయిలో మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఐరన్ గుడ్ ఫర్ హెల్త్, ఇంకా గుడ్ ఫర్ హెయిర్ ఆల్సో అండి. సో 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ వేడి చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఒక 5 minutes వేడయ్యాక దాంట్లో ఫస్ట్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు గురించి చెప్తాను. మెంతులు చాలా మంచిదండి. స్కాల్ప్ కీచింగ్ కాదు, హెయిర్ గ్రోత్ ఇస్తుంది, బాగా హెయిర్ పెంచుతుంది, ఇంకా డాండ్రఫ్ని కూడా రెడ్యూస్ చేస్తుందండి. నేను మెంతుల గురించి మన ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పానండి, గుడ్ ఫర్ హెయిర్ అని. ఎక్స్టర్నల్ కూడా ఇంటర్నల్ కూడా అండి. ఆయిల్ మనం హెయిర్ కి అప్లై చేసుకుంటే కూడా మంచిది. అదే ఇంటర్నల్ లో కూడా నేను మీకు ఒక టిప్ కూడా చెప్పానండి ప్రీవియస్ వీడియోలో. నైట్ లో మెంతులు సోక్ చేసేసి పెట్టేసి తాగేస్తే మార్నింగ్ కి చాలా మంచిది హెల్త్ కి అని. అది అవుతున్నప్పుడు దాంట్లోనే ఆనియన్ సీడ్స్ అంటే కలోంజీ కూడా చాలా మంచిదండి. ఇంకా కలోంజీ కూడా మనం ఇన్నర్ తీసుకోవచ్చండి. ఏదైనా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు అది తీసుకుంటే చాలా మంచిది. ఇంకా ఆనియన్ సీడ్స్ హెయిర్ గ్రోత్ ఇస్తుంది. అది ఎలా బ్లాక్ గా ఉంటుందో అలానే సేమ్ మన హెయిర్ ని కూడా బ్లాక్ గా చేస్తుందండి ఆనియన్ సీడ్స్. ఇప్పుడు మెంతులు కలోంజీ అయిపోయాక ఆనియన్స్ అండి. ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్ కూడా చాలా మంచిదండి, హెయిర్ గ్రోత్ ఇస్తుంది, హెయిర్ ని బ్రేకేజ్ నుంచి కాపాడుతుంది, ఇంకా స్ట్రాంగ్ కూడా ఉంటుంది అండి. చాలా మంచిది ఆనియన్. మేము రెగ్యులర్ గా ఆనియన్ ప్యాక్ కూడా పెట్టుకుంటామండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా యూస్ చేయండి. ఆనియన్ గురించి అందరికీ తెలుసు. ఆనియన్ మంచిగా కట్ చేసేసి దాన్ని మిక్సీలో వేసేసి జ్యూస్ చేసేసి అదే జ్యూస్ లా తీసేసి హెయిర్ కి అప్లై చేస్తే చాలా మంచిదండి. ఒక 20 minutes పెట్టుకొని నార్మల్ షాంపూలో మనం వాష్ చేసేస్తే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు కర్రీ లీఫ్ వేసుకోవాలండి. కర్రీ లీఫ్ గురించి చెప్పేది అవసరం లేదండి, ఎంత మంచిదంటే అంత మంచిది కర్రీ లీఫ్. ఇంటర్నల్ గా చాలా మంచిదండి, ఎక్స్టర్నల్ గా కూడా చాలా మంచిదండి. ఇంటర్నల్ గా అయితే మనం మార్నింగ్ పరగడుపున కరివేపాకు తీసుకొని తింటే చాలా మంచిదండి. బ్రష్ చేసుకున్న వెంటనే ఒక 2 కరివేపాకు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని తింటే హెల్త్ పరంగా చాలా మంచిది. అదే ఎక్స్టర్నల్ అయితే హెయిర్ కి చాలా మంచిదండి. హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది, ఇంకా కలర్ ని పెంచుతుందండి, బ్లాక్ కలర్ ని. మన హెయిర్ కూడా ఫాల్ కాదండి. ఇంకా కరివేపాకు ఇంకొక మంచి పేరు ఉందండి, స్వీట్ నీమ్, చాలా మంచిదండి. ఇంకొకటి అండి, ఈ ప్లేస్ లో అంటే కరివేపాకు వేసేసి ఒక గుప్పడంతా వేపాకు కూడా వేయాలండి, అది కూడా చాలా మంచిది. బట్ నాకు ఇక్కడ దొరకలేదండి వేపాకు. ఇప్పుడు మందారం పువ్వు కోసం చెప్పేది అవసరమే లేదండి, అది మనకి నేచర్ గిఫ్ట్ అండి. మందారం పూలు, మందారం ఆకు ఇవంతా నేచర్ గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ అని చెప్పాలండి. చాలా మంచిది మందారం పువ్వు. మందారం పువ్వు హెయిర్ గ్రో అవుతుందండి. బాల్డ్ హెయిర్ ఉన్నా కూడా మనకి మంచిగా హెయిర్ గ్రోత్ ఇస్తుంది. మందారం పువ్వు చాలా మంచిదండి. ఇంకొకటి మీకు తెలుసో తెలీదో, మందారం పూలో డికాషన్ కూడా చేసుకొని తాగుతారండి. మేము రెగ్యులర్ గా అది కూడా వీక్లీ ఒక 2 times చేసుకొని తాగుతామండి. అది కూడా ఒకసారి నేను ఆ వీడియో పెట్టి చూపిస్తాను, ఎలా చేస్తారో ఆ వీడియో చేస్తానండి మీకు.
మందారం ఆకులు కూడా చాలా మంచిదండి. మందారం ఆకు హెయిర్ మంచిగా బౌన్సీగా ఉంటుంది. మందారం ఆకు ఇంకా ఫ్రీజీ హెయిర్ కూడా కానివ్వదండి. చాలా మనం ఏదైనా ఎయిర్ ప్యాక్ లో కూడా యూస్ చేసుకుంటే కూడా చాలా మంచిదండి మందారం ఆకు ఇంకా మందారం లీవ్స్. చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతుంది. మీకు అదే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. కలర్ కూడా చేంజ్ అవుతుందండి. ఇలా వేసేసి ఒక మీడియం టు లో ఫ్లేమ్ అండి. టైం పడుతుందండి. ఆ స్లో ఫ్లేమ్లోనే మంచిగా కలర్ అంతా బాగా చేంజ్ అయిపోవాలి. ఈ ఫ్లవర్స్ కున్న కలర్స్, లీవ్స్ కున్న కలర్స్, అన్ని కలర్స్ అంతా ఆయిల్ కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు వైట్గా ఉంది కదా, ఇప్పుడు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది. సో ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి. దీన్ని మనం మిడిల్ వచ్చి చూస్తాం, కానీ ఇక్కడ దగ్గర చూసుకోవాలండి. చూడండి ఆనియన్ది కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా కర్రీ లీవ్స్ది, మందారం పూల్ది అంతా కలర్ చేంజ్ అవుతుందండి. చూడండి ఆయిల్ కూడా లైట్గా గ్రీనిష్ కలర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. సో మినిమం ఈ ఆయిల్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకొకటి మెయిన్ అలోవెరా కూడా వేసేసుకోవాలండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాకనే అలోవెరా వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేయొద్దు, అందుకని అలోవెరా లాస్ట్లో వేస్తున్నాము. ఇప్పుడు అలోవెరా గురించి చెప్పుకుందామండి. అలోవెరా ఎంత మంచిదో అని చెప్పేసి. అలోవెరా చాలా మంచిదండి. డాండ్రఫ్ రిడ్యూస్ చేస్తుంది, ప్లస్ హెయిర్ గ్రోత్ చేస్తుందండి. చాలా అంటే చాలా మంచిదండి. ఉట్టిగా అలోవెరా ఆయిల్ కూడా పెట్టుకుంటారు కొంచెమంది, అది కూడా చాలా మంచిదండి. హెయిర్ ప్యాక్ కూడా చాలా మంచిది. అలోవెరా హెయిర్కి కూడా చాలా మంచిదండి. స్కిన్ కూడా చాలా మంచిదండి. చాలా మంది దాన్ని బాగా వాష్ చేసేసి దాని మిడిల్లో ఉన్న గుజ్జుని అలానే తినేస్తారు. సో ఇంటర్నల్ కూడా చాలా మంచిదండి అలోవెరా. వేసేటప్పుడు అది తీసుకుంటే చాలా మంచిది. ఇంకా ఆనియన్ సీడ్స్ హెయిర్ గ్రోత్ ఇస్తుంది. అది ఎలా బ్లాక్ గా ఉంటుందో అలానే సేమ్ మన హెయిర్ ని కూడా బ్లాక్ గా చేస్తుందండి ఆనియన్ సీడ్స్. చూడండి కలర్ బాగా చేంజ్ అయిపోయింది. నాకు కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ పడిందండి. ఇంకొక 5 మినిట్స్. చూడండి అన్నీ కూడా మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది. ఆనియన్ది, అలోవెరాది, కర్రీ లీవ్స్ది, మనం దీంట్లో వేసింది అన్ని ఐటమ్స్ మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి మీకు చూపిస్తున్నారు గ్రీన్ కలర్గా. యాక్చువల్లీ ఆయిల్ మా మరదలు ప్రిపేర్ చేస్తుంది, నేను చేయట్లేదు. మా మరదలు చేస్తుంది, నేను చెప్తున్నాను. తనని చెప్పమంటే నేను చెప్పను, నువ్వే చెప్పు వదినా అంటే సరే నేను చెప్తున్నాను, నా మరదలు చేస్తుంది. తనే చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్, నేను కూడా చేయను, తనే చేసి మేమంతా కలిసి పెట్టుకుంటాం. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తానండి. గ్యాస్ ఆఫ్ చేసేస్తా. సో కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మొత్తం ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలండి. అప్పుడే మనం ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్కి గ్యాస్ ఆఫ్ చేశాక లాస్ట్కి క్యాస్టర్ ఆయిల్ వేసేసుకోవాలండి. వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి బాగా చల్లగా అయిపోయాక ఫ్యాన్ కింద పెట్టేస్తామండి. కంప్లీట్గా కూల్ అయిపోవాలి ఇది. క్యాస్టర్ ఆయిల్ గురించి అండి, క్యాస్టర్ ఆయిల్ చాలా మంచిదండి. స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా మంచిగా క్లియర్ చేసేస్తుంది. డ్రైనెస్ ఉండదు హెయిర్కి. ఇంకా డాండ్రఫ్ కూడా తగ్గిస్తుందండి. చాలా మంచిదండి క్యాస్టర్ ఆయిల్. నా హెయిర్ ప్యాక్స్లో కూడా వీడియో ఉంటుందండి. నేను ప్రతి దాంట్లో క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తాను, అది మీకు కూడా బాగా తెలుసు. సో క్యాస్టర్ ఆయిల్ టోటల్గా చాలా మంచిదండి హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిదండి క్యాస్టర్ ఆయిల్. సో ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లగా అయిపోయినాక నేను చూపిస్తానండి.
అయిపోయిందండి. ఆయిల్ చల్లగైపోయినాక ఒక క్లాత్ వేసేసి మొత్తం స్ట్రెయిన్ చేసేసానండి. స్ట్రెయిన్ చేసేసి ఇంత ఆయిల్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆయిల్ని ఇలా ఒక గ్లాస్ బాటిల్ ఉంటుంది కదండి, దాంట్లో వేసి పెట్టేసుకుంటే మనకి ఒక 2 months వరకు మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం సన్లైట్లో పెట్టండి, చాలా ఆయిల్ పాడవకుండా ఉంటుందండి. సో మళ్ళీ మనం ఇది వేడి చేసే అవసరం లేదండి, సన్లో పెట్టేస్తే చాలు, ఎండలో పెట్టేస్తే చాలండి. ఆయిల్ వీక్లీ 2 times పెట్టాలండి. ఇది రెగ్యులర్గా కూడా యూస్ చేయొచ్చు అండి. ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఆయిల్ పెట్టుకోవడం, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. వీక్లీ 2 పెడితే ఒక 2 hours అలా పెట్టేసి హెయిర్ వాష్ చేసి వచ్చేయండి. లేకపోతే ఒక నైట్ అలా ఉంచేస్తే కూడా చాలా మంచిది. ఇంకా నైట్లో పెట్టేస్తే ఒక నైట్ మొత్తం మన హెయిర్లో ఉంటుంది కాబట్టి ఇంకా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇలా మీకు నచ్చినట్టయితే ఈ హెయిర్ ఆయిల్ మీరు కూడా ఒకసారి డెఫినెట్గా నేను చేసే పద్ధతిలో మీరు కూడా ఒకసారి ఆయిల్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. కొందరికి ఫ్లవర్స్ దొరుకుతుంది మందారం పువ్వు, కొందరికి దొరకదు. సో అలాంటప్పుడు ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ దొరికిపోతుంది. ఎపికస్ ఫ్లవర్ది పౌడర్, లీఫ్ పౌడర్, మేతి పౌడర్, కలోంజీ, కరివేపాకు అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. అది దొరకదైతే ఉండదు. అలోవెరా కూడా మనకి దొరికిపోతుందండి. సో మనం అలా లేకపోయినా కూడా మనం బయట ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి ఈ పౌడర్స్. ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోనండి. ఒక 2-3 months వరకు మనకి ఆయిల్కి ఏం ప్రాబ్లం ఉండదు. అప్పుడప్పుడు కొంచెం ఎండకు పెట్టాలి. ఇది చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, ఎందుకంటే రీహీట్ చేసే అవసరం లేదండి. చూడండి ఆయిల్ కలర్ కూడా ఎంత చక్కగా మారిపోయింది, గ్రీన్ కలర్లో. అన్నీ వేసాం కదండి, అన్నీ మంచిగా కుక్ అయిపోయి మంచిగా గ్రీన్ కలర్లో. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. అన్నీ న్యాచురలే కదా.